హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, బిడ్డ, నా ముందున్న ఈ 3 కుండల్ని తాకు. ఏ కుండ తాకుతావో అందులో నీకు వచ్చే శుభవార్త ఏమిటో, నీకు రాబోయే ఆ అదృష్టం ఏంటో నువ్వు తెలుసుకో బిడ్డ అని చెప్పి బాబాగారు మన ముందు 3 కుండలు ఉంచారండి. 1, 2, 3. ఈ 3 కుండల్లో మీరు ఏమి తాకుతారో బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఇందామా. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం, మొదటి కుండ ఎవరైతే తాకారో వారి కోసం బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు ప్రతి విషయానికి ఏదో ఒకటి జరిగిపోతుందని భయపడిపోతున్నావు, విపరీతంగా భయపడిపోతున్నావు. ఆ భయాన్ని నీ మనసులో అలాగే నిలుపుకున్నావు. నీ కుటుంబంలో వాళ్ళని కూడా భయపెడుతూ బాధ పెడుతున్నావమ్మా. ఇతరులకు కుళ్ళు కుతంత్రాల వలన నిన్ను, నీ ఎదుగుదలని ఆపుదామని చూస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు దేనికి కూడా ప్రశాంతత లేకుండా పోయింది తల్లి. దేనికైనా, ఏ పని చేయడానికైనా ఆలోచించి జాగ్రత్త తీసుకుంటావు కదా. అలాంటప్పుడు ఎవరో అన్న విషయాన్ని పట్టుకొని ఆలోచిస్తూ నువ్వు ఇబ్బంది పడకుండే గాయపరుచుకుంటూ నీ ఇంట్లో వారిని, మనశ్శాంతిని ఎందుకు దూరం చేస్తున్నావో చెప్పు. నువ్వు చేయాలనుకున్న పని చేయలేక ఎందుకు వెనకాడుతున్నావు, వెనకంజ వేస్తున్నావు? నాకైతే అర్థం కావట్లేదు తల్లి. నువ్వు చేసే పనిలో కష్టం, శ్రమ, భాగ్యం ఉంటాయి కదా. ఎప్పుడు శ్రమిస్తూ ఉంటావు, కానీ కొందరు నేను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంటారు. వారిని నీ మీద ప్రేమతో చెప్తున్నారని నమ్ముతావు, కానీ వాళ్ళ మనసులో కొంచెం అసూయ అనేది ఉంటుంది. అది కొద్దిగా సరిచూసుకొని వాళ్ళకు దూరంగా ఉండాలి. నువ్వు చేయాలి అనుకున్న పనిని, నీ ప్రణాళికను మార్చుకోవద్దు. నీలో ఉన్న లోపం ఏంటి అంటే, అందరినీ ఇట్టే నమ్మేస్తావు తల్లి. నువ్వు నన్ను నమ్మకంతో పూజిస్తున్నావు కదా. అలాంటప్పుడు నీకు ఏదైనా ఆపద వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? నువ్వు ఎదుటి వారి మాటలు విని నీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. నీకు ఎంత తెలివితేటలున్నా నిన్ను ఎవరైనా సరే ఏదైనా అంటే ఓర్చుకోవాలి. కాబట్టి నెమ్మదిగా నీకు ఈ సాయి ఆశీర్వాదం కోరుకుంటున్నావు. ఇప్పుడు ఈ సాయినాథుడు నీకు తప్పకుండా ఆశీర్వదిస్తూ ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా, తెలివిగా, బద్ధకంగా ఉండకుండా 1వ నెంబర్ తాకిన నీకు ఇదేం తల్లి సందేశం. ఎవరిని నమ్మకుండా కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇక 2వ తాకిన వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నీకున్న సమస్యలకి అన్నిటికీ కూడా బాబాగారు ఏమి జరగటం లేదని బాధపడుతున్నావు కదా, అనుకుంటున్నావు కదా. నన్ను నమ్ముకున్న వారికి ఎలా అన్యాయం చేస్తానని అనుకుంటున్నావు కదా. నన్ను నమ్ముకున్న వారికి ఎలా అన్యాయం చేస్తాను? పూట గడవడానికి చాలా కష్టంగా ఉంది బాబా. ఆ కష్టాన్ని మార్చాలని ఎప్పుడైతే నేను ప్రార్థిస్తున్నాను, ఏదో ఒక దారి చూపకుండా పోతావా అని నేను చూసి నేను ప్రాధేయపడుతున్నాను బాబా అని పదే నువ్వు పూజిస్తూ నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు. ప్రతి దాంట్లో నష్టం ఎదురవుతుంది అని నీరసించిపోయావు కదా తల్లి. నిన్ను నేను చూస్తున్నానమ్మా. అలాగే ఎలా వదులుతాను చెప్పు? కొన్ని సమయాలలో ఏం చేయాలి, ఈ పనిని మానేయాలా అని ఏం తోచక అయోమయంలో బతుకుతాం. పాపకర్మల తాకితే దానివల్లనే కదమ్మా ఇదంతా కూడా. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రతి గురువారం రోజు బాబా దేవాలయానికి వెళ్ళి దున్నిలో ఒక కొబ్బరికాయను పెట్టి నీ కర్మదోషాలన్నింటినీ కూడా తొలగించుకో. నువ్వు కొబ్బరికాయ పెట్టి దున్నిలో వేసినప్పుడు నీ కర్మదోషాలన్నీ కూడా ఆ చేతిలో కాలిపోతాయి. నీ దోషాలను అలా తొలగించుకో. అలాగే నా ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణాలు చెయ్యి. నా నామస్మరణ చేసేందుకు నీ కర్మలన్నీ కూడా తొలగిపోయి నువ్వు, నీ కుటుంబ సభ్యులు సంతోషంలా ఉంటారు. నాకు ఎలాంటి కానుకలు అవసరం లేదమ్మా. శ్రద్ధ, సబూరి అని 2 మాటలు నవ్వితే చాలు, అవి కూడా మీకు తప్పకుండా అనుగ్రహిస్తాయి. ఈ సాయి ఎక్కడైతే శ్రద్ధ, సబూరితో ఉంటాడో అక్కడ నేను కూడా ఉంటాను. నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తూ మంచి దారిని చూపిస్తాను. నీ ప్రతి పనిలో కూడా తోడుగా ఉంటాను. 2వ నెంబర్ తాకిన నీకు ఇదే తల్లి నా సందేశం. ఈ బాబా వాక్కు అర్థమైంది కదా. ఈ బాబాకు పాటించండి, ఎప్పుడు శుభం కలుగుతుంది అని 2వ కుండ తాకిన వారి గురించి చెప్తున్నారండి.
ఇక మూడో కుండ తాకిన వారికి బాబాగారు సందేశం ఇలా ఉంది. బిడ్డ, మూడో కుండ తాకావు కదా, ఇప్పటి నుండి నీకు శుభ పరిణామాలేనమ్మా. నిన్ను ఎవరైతే అర్థం చేసుకోకుండా ఉన్నారో అందరూ నిన్ను, నీ ప్రేమను గుర్తించి నీ దగ్గరికే వస్తారు. నిన్ను వేరబెట్టిన వారందరికీ కూడా అర్థమయ్యేలా చేసి నీ దగ్గరికి వచ్చేలా ఈ సాయి చేస్తాను. నీలో నచ్చిన గుణం ఏంటో తెలుసా తల్లి? ఎంత ఓర్పుగా నమ్మకంతో ఉంటావు. ఒక విజేతకు కావలసిన 2 లక్షణాలు ఇవే. ఈ గుణం వల్ల నీకు ఎవరు బాధ పెట్టినా వారితో ఓర్పుగా సహనంగా ఎదురుచూసి అందరినీ నమ్ముతావు. ఎవరు ఏది చేసినా సరే ఓర్పుగా ఎదురుచూస్తావు. ఇది నీలో ఒక అద్భుతమైన గుణం తల్లి. ఇంత ఓర్పుగల నా బిడ్డని ఎలా కష్టపెడతాను చెప్పు? నువ్వేమనుకుంటావు అంటే, నేను బాధపడ్డా పర్వాలేదు, నా అనుకున్న వారిలో బాగుండాలని చెప్పి నాకు ఎంతో గొప్ప గుణం. అందుకే నీ మనసుకి బంధం అనేది బలపడింది. నీకు నాకు బంధం మరింత బలపడింది. ఈ గుణం వలనే నా వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. శత్రువులు కూడా మంచిగా ఉండాలని ఆశపడతావు. ఇది నీలో ఒక మంచి లక్షణం. నీకంటూ ఏమీ అడగవు, నిన్ను వదలనులే. ఎందుకంటే నీకు ఏమి కావాలని సాయితని నీకు తెలుసు కదా. నీ జీవితం నీ భవిష్యత్తుకు కోరినట్టే జరుగుతుంది. నిన్ను బాధ పెట్టిన వారు తప్పు తెలుసుకొని నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు కూడా వారిని క్షమించి వారిని ఆదరించే స్నేహంగా ఉండు. తప్పకుండా నీకు నిజాయితీగా ఉండాలమ్మా. నీ కష్ట సమయంలో బాబా అని ఒక్క పిలుపు చాలు తల్లి. నీ ముందు నేనుంటాను, అన్నీ నేనే చూసుకుంటాను. ఇక నీకు అన్ని శుభాలే. ఈ గుణాన్ని ఎప్పుడు మార్చుకోదు. ఇదే తల్లి ఈ మూడో కుండ తాకిన నీకు ఈ సాయి ఇచ్చే సందేశం. ఈ సాయి సందేశం అంటే సాక్షాత్తు ఆ భగవంతుడి ఆశీస్సమే తల్లి కదా తల్లి. ఎప్పుడు కూడా ఈ సాయి బాబా సత్యవాక్కునుపై నిశ్చితగా ఉండు, అంతా మంచి జరుగుతుంది. కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా అంతా మంచి జరగడం కోసం మనకి ఇన్ని విషయాలు అయితే తెలియజేశారు కదండి. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సాయపడతాడు, తప్పకుండా నాకు హామీ ఇచ్చాడనే ఒక మాట మీద నమ్మకంతో నా కళ్ళలోకి పదే పదే చూస్తూ నన్ను ప్రశ్నించడం నేను మరవలేను తల్లి. కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం. నువ్వు నన్ను అడిగి కొద్దిగా ధర్మమైన న్యాయమైనది అడిగినా కొద్ది నీ మనసులో ఏదైతే కోరుకున్నావో నీ మనసులన్నీ కూడా బాబాకి చెప్పుకుంటావు. నన్ను ఎంతగానో నమ్మినా నీకు అంత శుభమే జరుగుతుంది. నీకు కొన్ని రోజులలో మంచి శుభవార్తనైతే వినేలా చేస్తాను. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందె లాంటి తల్లి. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికి తెలియదు. అందుకే నువ్వు ఎవరి మీద ఎక్కువ ఆశ ప్రేమ అనేది పెట్టుకోవద్దు. ఆశను పెంచుకోవడం వలన వాళ్ళు తిరిగి ఆ ప్రేమను చూపించినప్పుడు ఎంతగానో బాధపడతావు కదా. అందుకనే ముందుగానే చెప్తున్నాను, ఎవరి మీద ఎక్కువగా అభిప్రాయాలు పెట్టుకోవద్దు, బాధపడవద్దు. ఎవరు ఎప్పుడు బాధపడతారో చెప్పలేం కదా. స్థాయి కంటే వేగంగా మనసులు మారే మనుషులలో బతుకుతున్నావు. అందుకే ఎంతలో ఉండవాలో అంతలో ఉండు. నీ వాళ్ళు ఎవరో, నీ వాళ్ళు ఎవరు కాదో అది తెలుసుకో. ఎవరు నీ వారు, ఎవరు పరాయి వాళ్ళో తెలుస్తుంది. అప్పుడు కొంచెం గమనంగా ఆలోచించు. ఎవరితోనూ శాశ్వతంగా సంతోషంగా ఉండగలవు అని నీకే అర్థమవుతుంది. నేను దారి మాత్రమే చూపగలను, కానీ నడవవలసింది నువ్వే కదా. ఆ నడిచి అడుగులలో చూసి వెయ్యి. బాబా దారి చూపాడు, ఆ దారి అంతా మనమే అంటే ఎలా? ఆ దారి చూసి అడుగు వేయాలి. ఎలాంటి పరిస్థితుల్లోని ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు వదలకూడదు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సాబూరి.